Hey buddy, what's up? Cool, cool, cool. So welcome to Bat Ball Talks episode number 3. So you excited? Oh, very excited. అసలు ఈ ఈ రోజు క్రేజీ గేమ్. దాని Crazy గురించి game, yes. మాట్లాడడానికి రియలీ ఎక్సైటెడ్. అండ్ దిస్ ఈస్ అవర్ So ఫస్ట్ టాక్ రైట్ ఆఫ్టర్ ద గేమ్. సో right after the game, yes, ఐఎమ్ రియలీ excited. ఎక్సైటెడ్ టు షేర్ ఇట్. సో మనం అంటే అనాలిసిస్ చేసిన తర్వాత ఎందుకో తంతా ఉంది మార్నింగ్ నుండి నేను నీకు మధ్యాహ్నం ఇండియన్ టైం ఆఫ్టర్నూన్ పింగ్ చేసిన. అరే ఎందుకో న్యూజిలాండ్ అనిపిస్తుంది అని. వే బిఫోర్ వి రైట్, స్పోక్ అండ్ వాట్సాప్ రైట్. అనిపిస్తుంది అంటే నాకు అట్లా అనిపిస్తుంది మామ అన్న. అండ్ అండ్ కమింగ్ టు రిమెంబర్, లాస్ట్ నేను ఫిన్ అలన్ని ప్రెడిక్ట్ చేశా. హీ నేను ఈ ఫినాలే వాడు చేశా. అసలు పెద్ద గేమ్‌లో కుమ్మి పడేసాడు. అసలు యెస్. ఏంటది ఆ గేము? 100, యెస్. 100 ఫ్రమ్ 33 బాల్స్ నేను డారెల్ ఇన్ ఎ మిచెల్ చేసినా చేస్. అనుకుంటా. యెస్. ఫినాలే చేశాను. యెస్. ఆహా! యాక్చువల్లీ డారెల్ మిషెల్ మనము సెమీఫైనల్ బిగ్ గాయ్ ఆ! అంటే ఆ! ఆ! యూ నో బట్ ద వి బోత్ హాట్ వర్ ఫేవరైట్స్ అన్నాము. ఐయింగ్ ఫర్ బట్ దిస్ గై. అవును. మనము ఫస్ట్ ఎపిసోడ్‌లో ఎప్పుడైతే మనం అంటే టాప్ ప్లేయర్స్ ఫ్రమ్ ఈచ్ టీమ్ అని పిక్ చేసినప్పుడు నేను ఫిన్ అవునవునవునవునవును. అలెన్ అన్నా. వాళ్ళ ఓపెనర్ అవునవునవునవును. చాలా యెస్. క్రూషియల్. వాళ్ళ ఓపెనింగ్ అవునవును. పార్ట్నర్‌షిప్. దే అవునవును. బ్యాంక్ ఆన్ ఇట్ అని చెప్పా. ది బెస్ట్ ఓపెనింగ్ పెయిర్ సో ఫార్ ఇన్ ద వరల్డ్ కప్ అని చెప్పొచ్చు ఈజీగా. ఐ వుడ్ సే మ్యాన్ యాహ్! దే ఆర్ పికింగ్ ఇట్ రియల్లీ ఐ వెల్. థింక్ అండ్ ఇంకోటి వీళ్ళిద్దరి మధ్యనే నువ్వన్నది కరెక్టే. ఎందుకంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బిట్వీన్ 2 ఓపెనర్స్ అంట. యావరేజ్ ఓపెనింగ్ వీళ్ళది కూడా సో ఫార్. హైయెస్ట్ యావరేజ్ ఇంకా ఓపెనింగ్ ఇంకా కూడా వరల్డ్ వీళ్ళదే ఉంది. ఇంకా దే హావ్ వన్ గేమ్ లెఫ్ట్. ఇంకా ఒక గేమ్ యెస్. మిగిలింది వాళ్ళకి. అవును. ఇంకోటి ఓహ్ మై గాడ్! క్రేజీ థింగ్ రచిన్ రవీంద్ర బౌలింగ్ ఏస్తున్నాడు. వికెట్లు తీస్తున్నాడు. ఇంగ్లాండ్‌తోని అదే తీసినాడు. గదా! ఇక్కడ తీసిండు. ఆల్ ఆఫ్ ఎ అండ్ సడెన్ అంటే హి ఈస్ ఎ స్పిన్నర్. హ్మ్. హ్మ్. వాడొచ్చింది ప్రాపర్ స్పిన్ స్పిన్నర్. బౌలింగ్ ఆల్ రౌండర్ లాగొచ్చాడు. అవునవునవునవును. ఆల్ యాహ్! ఆఫ్ ఎ యాహ్! సడెన్ ఐపీఎల్‌లో ట్రాన్స్‌ఫార్మ్ కూడా అయిపోయాడు ఏసినాడు బ్యాటర్ గదా! లాగా. ఐపీఎల్‌లో కూడా ఎగ్జాక్ట్‌లీ. బానే ఏసినాడు. ఆ! బట్ అవును. దిస్ లాస్ట్ 2 గేమ్స్ వాస్ రియల్లీ గుడ్. అగైన్ వాడుతున్నాడు. యాక్చువల్లీ సౌత్ ఏమైందంటే ఆఫ్రికా న్యూజిలాండ్‌కి సారీ. యాక్చువల్లీ యాహ్! ఏమైందంటే గుడ్. న్యూజిలాండ్‌కి బ్రేస్‌వెల్ ఔట్ అయ్యాడు బిఫోర్ ద హ్మ్. వరల్డ్ కప్. మైకెల్ బ్రేస్‌మిల్ వాడు 40 ఇయర్ ఓల్డ్ అనుకుంటా. బట్ హి ఈస్ వెరీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్. అండ్ అవును. స్పిన్ ఇండియాలో చాలా ఆడతాడు. అవును. బౌలింగ్ ఏస్తాడు. బ్యాటింగ్ గూడా అసలు మొన్న ఇండియా సీరీస్‌లోనే చాలా ఆడాడు. బట్ అవును. వాళ్ళకది బిగ్ బ్లో ఉండే. అందుకే దే ఆర్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ శాంట్నర్ మీద. బట్ 'రచిన్ రవీంద్ర' టర్న్ జేయడం వాళ్ళకి బ్లెస్సింగ్. కలిసొచ్చింది. అండ్ అడ్వాంటేజ్. ఆబ్వియస్‌లీ అసలు ఓపెనింగ్ పేర్ అసలు అమేజింగ్ ఫార్మ్ అది. అసలు ఈరోజు 'ఫిన్ అలెన్', 'ఈడెన్ గార్డెన్స్', 'కేకేఆర్ విల్ బై హిమ్.' ఐ థింక్ వాడు ఆల్రెడీ 'కేకేఆర్‌లో' ఉన్నాడంట. ఆ! సో, ఇంగ ఈరోజు నెక్స్ట్ నేను ఐపీఎల్ స్టార్ట్ అవుతే ఫుల్ ఆడేస్తాడు. నేను నేను నీకు పింగ్ చేసినప్పుడు అనుకున్నా ఇఫ్ యూ రికాల్ అరే టాస్ గెలిస్తే న్యూజిలాండ్ మ్యాచ్ గెలుస్తది అని అన్నాను. అనుకున్నట్టే గెలిచినారు. ప్రెషర్ పెట్టినారు. స్టార్టింగ్ వికెట్స్ పడ్డాయి. వి ఆల్సో స్పోక్ అబౌట్ క్వాంటమ్ డికాక్ పెద్ద ఇన్నింగ్స్ డ్యూ ఉంది. బట్ నాకు నమ్మకం లేదు. ఎందుకంటే వాడు కేకేఆర్‌కి అక్కడే ఆడిండు. ఏమి అవును. కొట్టలేదు. లాస్ట్ అవును. సీజన్ ఐ థింక్ హి ప్లేడ్ 8 ఆర్ 10 గేమ్స్. పెద్ద ఒకటే మ్యాచ్‌లో హీల్ షైన్. అది కూడా రాజస్థాన్‌లో కొడతాడు. ఇక్కడ ఇంకా ఆడడు. దారుణం ఏంటంటే ఆ! క్వింటన్ డికాక్ డ్రాప్డ్ దేర్ క్యాచ్. యెస్. పవర్ ప్లేలో ఫోర్త్ ఓవర్‌లో అనుకుంటా. లడ్డు. టిమ్ సైఫర్డ్‌ది. ఆ ఆ! ఓపెనింగ్ ఆ! లడ్డు, పార్ట్నర్‌షిప్. లడ్డు దట్ క్యాచ్. వాస్ నాట్ హిస్ క్యాచ్. అది అవును. వాడి క్యాచ్ కాదు. వెనక్కి పరిగెత్తుకుంటూ సీ ఎళ్లి పట్టడానికి ట్రై ఐ చేశాడు. వుడ్ సే ఐ వుడ్ సే వెనకాల డివాల్డ్ బ్రెవిస్ రెడీగున్నాడు అందరూ పట్టడానికి. అందరూ అంటారు నేను యూజువల్లీ ఫీల్డింగ్‌లో బాగా క్రిటిక్ చేస్తా. అరే! అది టఫ్ ఉండే. నో ఇట్స్ నాట్ టఫ్. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వాళ్ళు వాళ్ళకి అన్నీ లడ్డూలే. నువ్వు అరే డైవ్ థింగ్ ఈస్ చేసి డైవ్ చేసిండు. జడ్జింగ్. అది ఆ! జడ్జింగ్ అబ్బా! అక్కడ అక్కడ ప్లేయర్ రెడీగున్నాడు యెస్. పట్టడానికి. ఇట్స్ యాహ్! లైక్ 10 మీటర్స్ అవే ఫర్ డెవాల్డ్ అవును. బ్రెవిస్ హూ ఈస్ కమింగ్ ఫార్వర్డ్. వీడు అండ్ వెనక నుండి పరిగెట్టుకుంటూ పట్టడానికి ట్రై చేశాడు సౌత్ జస్ట్ ఆఫ్రికా బికాజ్ హీ హాడ్ గ్లౌస్. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దట్ వాస్ ఎ న్యూజిలాండ్ ఆర్ మిస్టేక్. ఆల్వేస్ ద బెటర్ ఫీల్డర్స్. వాళ్ళ అవును. నుండి మిస్సులు చూడడము, స్లాపీ ఫీల్డింగ్ చూడడము, మిస్‌మెంట్ ఆఫ్ జడ్జ్‌మెంట్ చూడడం. ఇది మిస్ కాదు. మిస్ జడ్జ్‌మెంట్ అదే మిస్ గదా! జడ్జ్‌మెంట్. యెస్. యెస్. అసలు అది ఎనీవే కూడా ఎ సీనియర్ ప్లేయర్ లైక్ క్వింటన్ డికాక్. ఓహ్ మై యెస్. గాడ్! అదసలు ఇట్స్ ఓకే. సో యాహ్! ఆహ్, సాడ్‌లీ సౌత్ ఆఫ్రికా హాడ్ టు డిపార్ట్. మళ్ళీ యాస్ యూజువల్ నాకౌట్స్‌లో ఎళ్ళిపోయారు. న్యూజిలాండ్ న్యూజిలాండ్ పెడుతుందని చెబుతూనే ఉన్నా పెట్టింది అది మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి. మనకి ఎనకాల నుంచి పెడతానే ఉంది. సో గుడ్. ఎగ్జాక్ట్‌లీ. గుడ్ టీమ్ వాన్. ఆహ్,
వాస్ బట్ ఎ గ్రేట్ యాక్చువల్లీ గేమ్. గుడ్ టీమ్ వన్. గుడ్ టీమ్ ఆన్. సో అంటే దే వన్ ఇన్ ఏ ఫైనల్స్‌లో వే థాట్ మనకి దే గట్టి దే డిజర్వ్ ఫైనల్ స్పాట్ అన్నట్టు ఆడారు. అది యాహ్! బా అనిపించింది. వన్ సైడెడ్ గేమ్. ఓకే. సో ఓకే. గేమ్ అయిపోయింది. దిస్ ఇస్ అ పార్ట్. టాకింగ్ అబౌట్ సెమీఫైనల్ 2 మనం ఆల్రెడీ మన ప్రిడిక్షన్స్ మాట్లాడుకున్నాము. సో ఇన్ ఎ డిఫరెంట్ వే, హూ ఆర్ యూ మోర్ ఎక్సైటెడ్ అబౌట్? 2 టీమ్స్‌లో ఎవరి గేమ్ చూడడానికి, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వాటెవర్, ఎవరి గేమ్ చూడడానికి యూ ఆర్ మోస్ట్ ఎక్సైటెడ్ ఫర్ టుమారో? అంటే డు యూ వాంట్ మీ టు పిక్ వన్ ప్లేయర్ లేదా ప్లేయర్ మల్టిపుల్ ఓకేనా? ఎక్సైటెడ్. హీరో, జీరో అట్లా కాదు. ఎవరు హ్మ్. ఎక్సైటెడ్ ఉన్నావు? సో సెమీఫైనల్, సెకండ్ సెమీఫైనల్ వాంఖడేలో అవుతోంది. వాంకడే. యెస్. ముంబైలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఐఎమ్ నాట్ ఎక్సైటెడ్ ఫర్ ఎనీ ప్లేయర్ అదర్ దాన్ జస్ప్రీత్ బుమ్రా. అండ్ ఓకే. బ్యాటింగ్‌కొస్తే తిలక్ వర్మ. యాక్చువల్లీ ఓకే. హార్దిక్ పాండ్యా క్రంచ్ మ్యాచ్ ప్లేయర్. వాడు మన బ్యాక్ బోన్. బట్ హ్మ్. జస్ప్రీత్ బుమ్రా ఫర్ బౌలింగ్, తిలక్ వర్మ ఫర్ బ్యాటింగ్. అండ్ నువ్వు నాది ఒక్కడినే పిక్ కొంచెం చేసుకోమంటే జస్ప్రీత్ స్లైట్‌లీ బుమ్రా. డిఫరెంట్. నాది కొంచెం స్లైట్‌లీ డిఫరెంట్. లాంగ్ డ్యూ మన పులి అభిషేక్ శర్మ రేపు ఓకే. 50 కొడతాడని అనిపిస్తుంది. ఇంక గట్టిగా మాట్లాడితే 100 కొట్టినా కొట్టొచ్చు. వెరీ ఐయామ్ గుడ్. హోపింగ్ ఫర్ ఇట్. కొడతాడని చాలా నమ్మకంగా ఉన్నా. ఒకవేళ ఆడితే మాత్రం అసలు నెక్స్ట్ హైట్స్‌కి రీచ్ అవుతాడు సో అభిషేక్ శర్మ. హిస్ ఫస్ట్ వరల్డ్ కప్ సెమీఫైనల్ నాకౌట్ లేదు, గేమ్. లేదు. రేపు ఆడతాడు. గట్టిగా కొడుతుంది నాకు. సో లెట్స్ ఫింగర్స్ హోప్ ఫర్ థాట్. క్రాస్డ్. రేపు మ్యాచ్ తర్వాత, ఇండియా గెలిచిన తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇంగ్లాండ్ ఏమైనా ప్రిడిక్ట్ చేద్దామా? అవసరం లేదా? ఇంగ్లాండ్‌లో నాకు ఐయామ్ హ్యారీ బ్రూక్, ఐయామ్ మోస్ట్ ఎక్సైటెడ్ అబౌట్ హిమ్. కాకపోతే రేపు ఐయామ్ ప్రిడిక్టింగ్ వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి మిడిల్ ఆర్డర్‌లో ఆల్ రౌండర్స్ ఎవరన్నా ఆడతారేమో. సో ఐయామ్ థింకింగ్ సామ్ కరన్ విల్ ప్లే డ్యూయల్ రోల్. ఓ 2 వికెట్లు తీసి, ఒక 40 కొట్టి, 30 కొట్టి, సో అట్లా అయితదని అనుకుంటున్నా. అండ్ సీఎస్‌కేకి హీ హాస్ డన్ దట్. చాలా సార్లు చేసినాడు యాహ్! చాలా ఇన్నింగ్స్‌లో. ఓహ్! ఒక చిన్న క్విక్ కాంట్రిబ్యూషన్, ఎమ్మటే బౌలింగ్‌లో ఒక 2 వికెట్లు. అగైన్ అనదర్ ఎక్సైటింగ్ ప్లేయర్ టు వాచ్ ఫర్. సో ఆహ్, నాకైతే ఏమనిపిస్తోందంటే 1 బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్. యాహ్! బ్యాటింగ్‌లో మన జాస్ బట్లర్ యాస్ యూజువల్. ఓకే. ఓకే. అంతే. ఓకే. లెట్స్ సీ. ఈ 2 లెట్స్ సీ. ఇంకా పిక్ చేసుకునేది. స్పిన్నర్ ఆదిల్ రషీద్ మీద కొంచెం భయముంది. అది మనం జాగ్రత్తగా ఆడాలి. హ్మ్. హ్మ్. మనోళ్ళు స్పిన్ బా వాడు ఆడేస్తారు. సెట్ అయితే నో ఇష్యూస్. ఎ టాప్ ఆర్డర్ ఇన్ హోప్‌ఫుల్లీ కేసు మనోళ్ళు కొత్తోళ్ళకి వికెట్లు ఇచ్చుకునే అలవాటున్నది. సో, ఇన్ కేస్ అదయినా గూడా శివం దుబే ఉన్నాడు మధ్యలో గట్టిగా. స్పిన్ కొత్తోళ్ళంటే చాలా మరి బా రెహాన్ ఆడతాడు. అహ్మద్ వస్తాడు. కొత్తోళ్ళు వాళ్ళ దాంట్లో. ఏం గాదు. ఏం గాదు. వాడు సెకండ్ 2020 ఆడుతున్నాడు. వాడు ఇట్స్ ఓకే. లెట్స్ హోప్ యాహ్! రేపు మ్యాచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. సైనింగ్ ఆఫ్. పీస్ ఔట్. చియర్స్. బై బై. యాహ్! యాహ్! పీస్.